హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఏఎల్పి సైకోమెట్రీ టెస్ట్ ఈ రోజు అయితే జరిగింది కదా. సో ఈ ఎగ్జామ్స్ ఎలా జరిగాయి అన్న దాని గురించి ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, సైకో టెస్ట్ కి సంబంధించిన ఓవర్ వ్యూ గురించి ఎలా జరిగింది ఏంటి అన్నది తెలుసుకునే ముందు వీడియోని అయితే లైక్ చేసి మీ ఒపీనియన్ అండ్ మీరు ఎవరైతే రాశారో మీరు ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేసినా ఓవరాల్ గా మీ ఎక్స్పీరియన్స్ అన్నది ఖచ్చితంగా కింద షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మనకి మార్క్స్ తో కంపేర్ చేస్తే ఈ షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2లో సేమ్ మార్క్ లో ఏదొచ్చిందో అవే వచ్చినాయి. ఓకేనా? సో సేమ్ ఎగ్జామ్ అయితే వచ్చిందనమాట. అయితే ఇక్కడ మనకి టైమింగ్స్ లో చేంజెస్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో టైమింగ్స్ లో ఏం చేంజెస్ ఉన్నాయి? ఫస్ట్ మనకి తెలుసు మెమరీ టెస్ట్. సో రెండు షిఫ్ట్లలోనూ సేమే కాబట్టి ఒకటే చెప్పేస్తున్నాను. మెమరీ టెస్ట్లో మనకి ఫిగర్ ఫైండింగ్, ఓకేనా, ఫిగర్ ఫైండింగ్ అయితే వచ్చిందనమాట. ఓకే, సో నార్మల్ ఫిగర్ ఫైండింగ్ కాకుండా మనకి 3 ఇట్లాగా సమ్ ఇలాంటివి వస్తున్నాయి కదా. ఆ టైప్లో ఒక ఇమేజ్లో మనకి 12 ఫిగర్స్ ఉంటాయి. 12 ఫిగర్స్ ఒక్కొక్క ఫిగర్లోనూ ఇలాంటి 3 డీటెయిల్స్ ఉంటాయి అనమాట. ఆ టైప్లో అయితే వచ్చింది. 8 మినిట్స్ అయితే టైం ఇస్తారు. టోటల్గా 24 క్వశ్చన్స్. ఇందులోనే చాలా మందికి టెక్నికల్ ఇష్యూస్ అయితే వచ్చాయి. ఓకే, సో అది తర్వాత చూసుకుంటే నెక్స్ట్ మనకి ఫాలో డైరెక్షన్ టెస్ట్లో చూసుకుంటే క్లాక్ టెస్ట్. మనకి ఈసారి క్లాక్ టెస్ట్ అయితే వచ్చింది. అయితే ఈ క్లాక్ టెస్ట్ లో వచ్చేటప్పటికి మనకి 10 మినిట్స్ కి 20 క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? ఇది మినిట్స్ అండ్ ఇక్కడ క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. ఓకే, సో 20 క్వశ్చన్స్ ఒకే స్ట్రెచ్ లో అయితే వచ్చినాయి. నెక్స్ట్ మనకి థర్డ్ది డెప్త్ పర్సెప్షన్ టెస్ట్ లో హిడెన్ క్యూబ్ అయితే వచ్చిందంట ఈసారి. ఓకేనా? హిడెన్ క్యూబ్. సో 50 క్వశ్చన్స్, ఎన్ని మార్క్స్? 10 మినిట్స్ కి 50 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ లో పిక్చర్ ప్లేస్మెంట్ టెస్ట్ అయితే వచ్చింది. 7 మినిట్స్ కి, ఓకే, 7 మినిట్స్ కి 60 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఓకేనా? ఇంకా లాస్ట్ గా మనకి సేమ్ ఫిగర్ ఫైండింగ్ టెస్ట్ ఉంది కదా, సేమ్ ఫిగర్ ఫైండింగ్ టెస్ట్. ఇది వచ్చేటప్పటికి 8 మినిట్స్ కి 72 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఓకే, ఇవి మనకి టోటల్ గా వచ్చినవి. అండ్ వీటి మధ్యలో ఎలా వచ్చింది ఏంటి అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం. అండ్ కొంతమంది చెప్తుంది ఏంటంటే మేము పెట్టిన దాని మీద, అంటే ఇప్పుడు మేము అవుట్ ఆఫ్ పెట్టినా కూడా ఒకటి తక్కువ చూపిస్తుంది, అంటే పెట్టిన వాటిలో అటెంప్టెడ్ లో 20 పెడితే 18 చూపించింది. సో ఇట్లాంటి ఇష్యూస్ కొంతమంది అయితే చెప్తున్నారు. బట్ ఎంతమందికి వచ్చింది దీని మీద క్లారిటీ లేదు. ఒకసారి మీకు గనక సేమ్ ఇష్యూ రిపీట్ అయితే ఒకసారి కింద అయితే కామెంట్ చేయండి. సో జెన్యున్ గా ఎంతమందికి ఇష్యూ వచ్చిందన్నది తెలుస్తుంది. అండ్ ఎక్కువగా మాట్లాడుతుంది లాస్ట్ ఈ ఫిగర్ ఫైండింగ్ టెస్ట్ లో మనకి చాలా మంది తక్కువ అయితే స్కోర్ చేశారంట. ఓకే, అంటే తక్కువ స్కోర్ ఇన్ ద సెన్స్ తక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. లాస్ట్ ఫిగర్ ఫైండింగ్ టెస్ట్ కొంచెం హార్డ్ గా ఎక్కువ ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. ఈవెన్ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు, సెకండ్ షిఫ్ట్ వాళ్ళు ఎక్కువగా చెప్తుంది లాస్ట్ టెస్ట్ అనేది కొంచెం టఫ్ గా ఫీల్ అయ్యారు. అండ్ ఇంకోటి సేవ్ నెక్స్ట్ కొట్టి వెళ్ళాలి కదా మనం పార్ట్ ఏ నుంచి పార్ట్ బికి లాస్ట్ దానిలో. సో లాస్ట్ దానిలో 36 పార్ట్ ఏ పార్ట్ బి కింద ఇచ్చారు. సో 36 అవగానే మనం పార్ట్ ఏ సేవ్ నెక్స్ట్ కొడితే మళ్ళీ 36 అయితే ఓపెన్ అవుతాయి కదా. సో ఇందులో 60 వచ్చిన తర్వాత ఇంకా 72 వరకు వెళ్లకుండా కొంతమంది అక్కడతో అయిపోయింది అట్లా కూడా అనుకుని రివిజన్లోకి వచ్చారంట. అంటే రివైజ్ చేసుకుందాం కరెక్టా కాదా అని. కానీ యాక్చువల్గా 72 క్వశ్చన్స్ ఇచ్చారు. అండ్ ఇన్స్ట్రక్షన్స్లో కూడా మెన్షన్ చేశారు. అందుకే నేను ఇన్స్ట్రక్షన్స్ని బాగా జాగ్రత్తగా చూడండి అని చెప్పాను. ఇన్స్ట్రక్షన్స్లో చెప్పింది ఎగ్జాక్ట్గా జరిగే ఛాన్సెస్ ఉంటాయి, మీరు గమనించాలి. అది ఓవర్లుక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బట్ స్టిల్ ఇన్స్ట్రక్షన్స్ లో ఇచ్చింది బాగా గమనించాలి మరి. అండ్ ఇక్కడ మనకి ఎక్కువగా చెప్తున్న ఇష్యూ స్క్రోలింగ్ దగ్గర కొంచెం డిఫికల్టీ అయితే ఫేస్ చేశారు. స్క్రోలింగ్ అయితే మాక్సిమం వర్క్ అవ్వలేదు అనమాట. ఓకేనా? సో స్క్రోలింగ్ అయితే మనం మాన్యువల్ గా ఆ బార్ ని కిందకి ట్రాక్ చేసుకుంటూనే చెయ్యాలి. అండ్ అది కూడా చాలా లైట్ కలర్ లో అయితే ఉందంట, గ్రే కలర్ లో. అండ్ మౌసెస్ ఈ ఇచ్చిన హార్డ్వేర్ ఏదైతే పీసీ ఉందో లాగీగా ఉంది. అంటే మనకి చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది అయితే ఇటువంటి ల్యాగ్ని అయితే ఫేస్ చేసామని చెప్తున్నారు. అండ్ మీకు కూడా ఒకవేళ ఇష్యూ ఉంది అంటే కూడా కింద కామెంట్ చేయండి. సో స్క్రోల్ అయితే లేదు. అండ్ సిగ్నేచరు, ఫోటో, బయోమెట్రిక్స్ ఇవన్నీ కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లాస్ట్లోనే తీసుకున్నారంట, మధ్యలో అయితే తీసుకోలేదు. చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, మధ్యలో ఒకవేళ డిస్టర్బ్ చేస్తే మర్చిపోతాం మెమరీ టెస్ట్. అండ్ ఉన్న 1-2 మినిట్స్ ఎగ్జామ్లో మధ్యలో మనం ఇదంతా చేయలేం కదా. సో మధ్యలో అయితే తీసుకోలేదు, లాస్ట్లోనే తీసుకున్నారు. ఓకే, సర్టిఫికేట్స్ కూడా మనకి విజన్ సర్టిఫికేట్, అలాగే మనకి అడ్మిట్ కార్డు, ఈ ఒరిజినల్ ఐడి కార్డు ఇవి ఉంటాయి కదా, ఇవి మాత్రమే తీసుకెళ్లారంట. ఓకే, సెల్ఫ్ డిక్లరేషన్ కూడా తెచ్చిన వాళ్ళు తెచ్చారు కానీ కంపల్సరీ అడగలేదంట. ఓకే, ఇక్కడ మనకి టెక్నికల్ ప్రాబ్లం వల్ల తప్ప మెమరీ టెస్ట్ లో పెద్దగా ఎవరు కూడా టఫ్నెస్ అయితే ఫేస్ చేయలేదు. అండ్ ఈ 2, 3, 4 కూడా పెద్దగా ఎక్కువగా టఫ్ గా అయితే ఫేస్ చేయలేదంట.
బట్ మెయిన్గా ఈ 5th టెస్ట్ మాత్రం కొంచెం హార్డ్గా అయితే ఫీల్ అయ్యారు. ఓకే, సో అది మనకి ఎగ్జామ్ ఓవర్ వ్యూ అయితే ఈ 2 షిఫ్ట్లో ఎలా జరిగింది ఏంటి అని, అండ్ ఎలా పెట్టారు ఏంటి అన్న దాని మీద నేను ఆల్రెడీ పోల్ అయితే పెట్టాను. సో మన ఛానల్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అండ్ యూట్యూబ్లో కూడా నేను పోల్ అయితే పెడతాను. సో ఫిల్ చేయండి, ఎలా పెట్టారు అటెంప్ట్స్, జనరల్గా యావరేజ్ ఎక్కడ ఉంటుందని మీకే ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. అండ్ దీనికోసం ఏం చేయక్కర్లేదు, మీరు కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉంటాయి, అందులో జాయిన్ అయితే సరిపోతుంది. జాయిన్ అయ్యి మీరు ఈ పోల్ అయితే ఫిల్ చేయండి. అండ్ ఒకవేళ నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు. అండ్ చెప్పాను కదా ఇందాకే, మనకి క్యాండిడేట్ మాటల్లో మనకి మెమరీ టెస్ట్లో ఏంటి ఇష్యూ చాలామంది ఫేస్ చేస్తుంది, దానికి సంబంధించి అప్డేట్ కూడా ఒకటి రైల్వే రిలీజ్ చేసిందిగా, ఆ వీడియో అయితే చేశాను. ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా ఒకసారి మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెయిన్గా కావాల్సింది ఏంటి, డీవీ. ఓకే, నెక్స్ట్ మనకు ఉండే స్టేజెస్ డీవీ అండ్ మెడికల్ కదా. సో దానికి సంబంధించి ఆల్రెడీ రివ్యూస్ నేను లాస్ట్ టైం జరిగిన దానికి సంబంధించి చేశాను అనమాట. ఓకేనా, అంటే లాస్ట్ టైము వాళ్ళతో కాల్స్ మాట్లాడాం మనం, క్యాండిడేట్స్ ఎవరైతే మెడికల్ డీవీకి వెళ్ళారో వాళ్ళతో కాల్స్ మాట్లాడాం. అండ్ నేను కూడా ఆల్రెడీ అప్పుడు నేను కూడా విజిట్ చేయడం జరిగిందనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ మీకు అన్ని జోన్స్ అన్ని డివిజన్స్ సంబంధించి మీకు కనిపిస్తాయి. చూడండి, సికింద్రాబాద్ జోన్కి సంబంధించిన మెడికల్ రివ్యూ, ఆ టైంలో ఏంటంటే ఏఎల్పి టెక్నీషియన్ రెండింటికి కలిపి ఒకే నోటిఫికేషన్ అనమాట. అలాగే ఏఎల్పి సికింద్రాబాద్ జోన్ గుంతకల్ హాస్పిటల్కి రిలేటెడ్, అండ్ లాలాగూడ అండ్ గర్ల్స్కి సంబంధించిన రివ్యూ, అండ్ ముంబై జోన్కి సంబంధించిన రివ్యూ మన తెలుగు వాళ్ళదే. సో అవన్నీ కూడా ఉంటాయి. అండ్ డీవీకి సంబంధించి సికింద్రాబాద్ జోన్ డీవీ రివ్యూ, ముంబై జోన్లో డీవీ ఎలా జరిగింది, అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏం తీసుకెళ్ళాలి, ఈ ఎంటైర్ సిరీస్ మొత్తం ప్లేలిస్ట్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, మొత్తం ఒకసారి చూడండి, మీకు ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే స్టెప్స్లో హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలి అన్నది కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా చేయటానికైతే ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు, సో దట్ ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే ఇంకా ఎక్కువగా మోటివేట్ అవి ఇంకా ఎక్కువ మంచి వీడియోస్ మీకు ఫాస్ట్గా తీసుకురావడానికి ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి, ఎందుకంటే మన దగ్గర అప్డేట్స్ అలాగే గైడెన్స్తో పాటు మీకు క్లాసెస్ కూడా దొరుకుతాయి. మన యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ దొరుకుతాయి, అండ్ మన యాప్లో కూడా మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లాగా అన్నిటికీ సంబంధించిన క్లాసెస్ దొరుకుతాయి చాలా చాలా తక్కువ ప్రైస్కి. అదేవిధంగా గ్రూప్ డీకి సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, లేదా ఫ్రీగా కరెంట్ అఫైర్స్ విత్ పీడిఎఫ్స్ కావచ్చు, ఎన్టీపీసీ స్పెషల్ కావచ్చు, ఫిట్టర్, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్కి సంబంధించింది కావచ్చు, ఏఎల్పి ఫుల్ కోర్సు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సులు కావచ్చు, టెక్నీషియన్ గ్రేడ్ 3 కోర్సు, అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే దొరుకుతాయి. కూపన్ కోడ్ SARAN కనుక వాడితే 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో తక్కువ ప్రైస్కి మీకు బెటర్ కంటెంట్ అయితే వస్తుంది, ఒక బుక్ కంటే చాలా తక్కువ ప్రైస్కి. అండ్ పర్టికులర్గా నేను కానీ మన టీం కానీ ఇందులో చెప్పిన వాళ్ళు రైల్వే జాబ్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్లియర్ చేసిన వాళ్ళే. పర్టికులర్గా నేనైతే ఏఎల్పి టెక్నీషియన్ అండ్ ఎన్టీపీసీ కూడా క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుతుంది. ఇవన్నిటి కోసం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి ఈ క్లాసెస్ అయితే డెఫినెట్గా చూడొచ్చు, అండ్ డెమోస్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈ 2 ప్లేలిస్ట్ అండ్ ఆ వీడియో కూడా ఇష్యూకి రిలేటెడ్ 2 ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడవాలి తప్పకుండా చెక్అవుట్ చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంత గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.